365 ఒత్తులు వెలిగిస్తాం కదండీ! ఆ రోజు మనం ముందు రోజే వీటిని ప్రమిదని కానీ, మనం ఉసిరి దీపాలు వెలిగించాలి అనుకుంటే వాటిని ఈ విధంగా క్లీన్ అయితే చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా. ఇలా వాటర్ తీసుకొని ఆ వాటర్‌లో మనం పసుపు అనేది వేసేసి, తర్వాత వాటిని నీట్‌గా శుభ్రం చేసుకొని, ఈ విధంగా అయితే మనం శుభ్రం చేసుకోవాలి. ప్రమిదని కానీ, ఉసిరికాయలు కానీ, ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి దీపం అనేది వెలిగించడం చాలా మంచిదండి. ఈ ఉసిరి దీపం వెలిగించడంలో చాలామంది ఒక పొరపాటు అయితే చేస్తారు. అదేంటనేది కూడా మీకు చెప్తాను నేను. ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ ప్రమిదని కానీ మొత్తం అంతా మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిపోయిన తర్వాత ఇలా బయటికి తీసేసి, ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఈ ప్రమిదలో ఉన్న దుమ్ము ధూళి మొత్తం అంతా పోతుంది. ఇలా క్లీన్ చేసుకొని వెలిగించుకోవడం అనేది చాలా మంచిది. ఇలా తీసుకొని ఏదన్నా ఒక మంచి నూలు క్లాత్తో దీన్ని ఈ ప్రమిదని క్లీన్ చేసుకోవాలి. తుడుచుకుంటే తడి అనేది ఆరిపోతుంది. ఈ విధంగా వీటిని క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఈ ప్రమిదకు అనేది ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది. ఒత్తి అనేది చాలా బాగా వెలుగుతుంది. ఈ ఉసిరికాయలను కూడా అలాగే మనం పసుపు నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేసుకొని వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఈ టెంకాయని కూడా పసుపు నీటిలో కడిగి ముందు రోజే మనము ఇలా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. టెంకాయని కూడా కొట్టేటప్పుడు మనము గంధం బొట్లు పెట్టి కుంకుమ అందుకు టెంకాయ అనేది కొట్టుకోవాలి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు హన్సిక వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ముందుగానే ఈ వీడియో అనేది చేస్తున్నాను. అది ఎందుకంటే ఈ మాసంలో సకల దేవతలకి చాలా ప్రీతికరమైన మాసం కదండి ఇది కార్తీక మాసము. ఆ శివునికి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో చాలా పుణ్యం అండి. ఏ పని చేసినా కూడా ప్రత్యేకమైన పూజలు అనేవి కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అంతేకాకుండా మనం ప్రత్యేకమైన పూజలు ప్రతిరోజు మన ఇంట్లో దీపం అనేది చేస్తాము. కానీ ఈ కార్తీక మాస దీపానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ మాసంలో చాలా పుణ్యమైనది ఏది కూడా చేసినా. ఇంకా ఈ మాసంలో దీపం అనేది దానం చేయడం వల్ల చాలా పుణ్యం అండి. దీపం అనేది దానం చేస్తే ఉసిరి దీపం కానీ, మట్టి దీపం కానీ, లేదా పిండి దీపం కానీ ఏదైనా చేయొచ్చండి. ఈ మాసంలో తులసి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకోవడం కానీ చాలా మంచిదండి. అట్లయితే ఇంకొకటి ఏంటంటే, మనము 365 రోజులు వెలిగించలేని దీపం కూడా ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వెలిగిస్తాం కదా. చాలా పుణ్యం అండి ఆ రోజు చేస్తే. వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, మనం గుళ్ళో వెలిగించాలి అంటే కనుక కావాల్సిన పూజా సామాగ్రి మనం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ముందు రోజే, ఇవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేశారంటే వస్తువు అనేది మళ్ళీ మిస్ అయిపోతారు కదా. అలా మిస్ అవ్వకుండా చూడండి. మనము ఈ మాసంలో చన్నీటి స్నానం అనేది చేయడం చాలా ముఖ్యమండి. చాలా మంచిది కూడా. సకల ఆరోగ్యాలకి చాలా మంచిదండి ఈ చన్నీటి స్నానం అనేది. అది కాక బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తము అంటే కనుక 4:30 నుంచి 6 గంటల లోపు అనేది చేసుకోవాలండి. 5:30 లోపు ముగించుకోవాలి. అలా చేస్తే అది బ్రహ్మముహూర్తంలో చేసిన ఫలితం అనేది మనకు దక్కుతుందండి. చన్నీటి స్నానం అనగానే మనకి చెరువులు, ఏరు, బావి ఇలా అన్నీ ఎక్కడైనా మనం ఈ కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా చేయలేని వాళ్ళు ఇంటిలోనే బోరు వాటర్ అనేవి వస్తాయి కదండి, వాటితోనైనా చన్నీటి స్నానం చేయొచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం ముందుగానే లేచి మనం చన్నీటి స్నానం, తలస్నానం చేసి, చన్నీటి స్నానం చేసేవాళ్ళు ముఖ్యంగా కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదండి. అదేంటి అంటే, మనము స్నానం చేసేటప్పుడు తలకి ఏదైనా కొంచెం ఆయిల్ కానీ ఏదైనా అప్లై చేసుకొని స్నానం చేయాలి. అలాగే చేయకూడదండి. అలాగే చేస్తే కనుక చనిపోయిన వాళ్ళకి చేస్తారు కదా, ఆ స్నానం అంటారు. అలా చేయకుండా మనం చన్నీటి స్నానం చేసేటప్పుడు తలకి షాంపూ కానీ ఏదైనా ఆయిల్ కానీ అప్లై చేసుకున్న తర్వాతే మనం చన్నీటి స్నానం అనేది చేయాలండి. అలా చేస్తేనే చాలా మంచిది. ఆ స్నానం చేసిన తర్వాత మనం ఇంట్లో దీపం పెట్టుకొని తర్వాత గుడికని వెళ్ళి వెలిగించవచ్చండి. అలా వెలిగించాలి అనుకున్నప్పుడు మనము ముందు రోజే పూజా సామాగ్రి ఎలా సిద్ధం చేసుకోవాలని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం అన్నీ చూసేయండి.
ముందుగా వాటికి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవి. పూజా సామాగ్రికి పసుపు, కుంకుమ, వక్కలు, ఈ విధంగా వక్కలు, తర్వాత అక్షింతలు మనము నీటితో అనేది అస్సలు కలపకూడదండి. మనము కొంచెము ఆవు నెయ్యి అనేది యూజ్ చేసుకొని ఈ అక్షింతలు అనేది కలుపుకోవాలి. ఎందుకంటే అలా వాటర్ అనేది యూజ్ చేయడం వల్ల అక్షింతలు అనేది చెడిపోతాయి. అలా చెడిపోకుండా ఉండాలంటే మనము ఆవు నెయ్యితోనే కలుపుకోవచ్చు, లేదా నువ్వుల నూనెతో అయినా కలుపుకోవచ్చు అండి. తర్వాత కర్పూరం బిళ్ళలు, ధూప్ స్టిక్, ధూపము, అగ్గిపెట్టె మనం ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల తడైపోయి వెలగదు కాబట్టి మనం ముందుగా ఈ బాక్స్లోనే పెట్టుకోవాలి. తర్వాత కాయిన్స్ అనేది మనం నైవేద్యంగా పెట్టినప్పుడు తాంబూలంలో యూజ్ చేస్తాం కాబట్టి ఈ గంధం అనేది ఎందుకనేది కూడా చెప్తానండి మీకు నేను. ఇవన్నీ ముందుగా ఒక బాక్స్లో అనేది మనం సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, వక్కలు, అక్షింతలు, ధూపము, కర్పూరము, అగ్గిపెట్ట, కాయిన్స్, గంధము, ఇవన్నీ ఇలా ఒక బాక్స్లో మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా. తర్వాత మనం ముందుగా ఎక్కడైనా గుళ్ళో దీపం వెలిగించేటప్పుడు ఆ ప్లేస్ అనేది వాటర్తో క్లీన్ చేసుకొని ఈ విధంగా వాటర్ బాటిల్ అనేది కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే అక్కడ క్లీన్ చేయాలి కాబట్టి ఇలా క్లీన్ చేయడానికి వాటర్తో ఫస్ట్గా క్లీన్ చేసుకొని తర్వాత మనం పసుపుతో అనేది ఆ ప్రదేశాన్ని అలికిన తర్వాత మనము వరిపిండితో అనేది ముగ్గు వేయాలి. అష్టదళపం ముగ్గు అనేది ఆ ముగ్గు వేయడం వల్ల చాలా మంచిది. దానికి ఈ వరిపిండి అనేది మనం పెట్టుకోవాలి. తర్వాత 365 రోజు వెత్తులు వెలిగించడానికి మనం ఇంట్లో చేసినవైతే ఇంకా చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు మనం ఇలా కొనుక్కొనైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనము ఇలా కొన్ని పువ్వొత్తులు అనేవి కూడా తీసుకోవచ్చండి. ఈ విధంగా ఈ ఒత్తులు నానబెట్టడానికి మనకి ఆవు నెయ్యి అనేది వాడుతున్నాను. ఆవు నెయ్యి, నువ్వుల నూనె ఏదైనా వాడచ్చు. ఆవు నెయ్యి వాడడం అనేది చాలా శ్రేష్టం అండి. ఆవు నెయ్యి, టెంకాయి, తర్వాత ఆకులు, తమలపాకులు తాంబూలానికి కావాలి కాబట్టి, తర్వాత ఉదకడ్డీలు, దీపం నూనె, తర్వాత విడిపూలు. ఇలా విడిపూలు అనేవి ముందు రోజే పెట్టుకోకూడదండి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అన్నీ ఉండాలి కాబట్టి పూజా సామాగ్రిలో ముందు రోజే పెట్టుకోవడం వల్ల పూలు అనేవి వాడిపోతాయి. కాబట్టి మనం వెళ్ళే రోజు కవర్లో వేసి పెట్టుకోవాలి. కొంచెం ముందుగానే ఇలా పెట్టుకున్న తర్వాత కొన్ని చిన్న కప్స్ అనేవి తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనము గణపతిని చేయాలి కాబట్టి పసుపుతో, అందుకు కలుపుకోవడానికి పసుపుకి. తర్వాత మనం దీపానికి బొట్లు పెట్టాలి కాబట్టి గంధం కలుపుకోవడానికి ఇవి. ఈ విధంగా మనం టీ కప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చండి అక్కడ. తర్వాత మనం ముందు రోజే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈ ఒత్తులు అనేది నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వల్ల ఒత్తులు సురసురా కాలిపోకుండా దీపం అనేది చాలా ఎక్కువసేపు కాలుతుందండి, ఎక్కువసేపు వెలుగుతుంది. అందుకని మనం తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మట్టి ప్రమిద అండి. మట్టి ప్రమిదలో వెలిగించడం చాలా మంచిదండి. 365 ఒత్తులు. ఇలా మట్టి ప్రమిద అనేది మనం ముందు రోజే వీటిని పసుపు నీటితో క్లీన్ చేసుకోవాలి. అది ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్లో. ఇలా ప్రమిద అనేది తీసుకోవాలి. తర్వాత న్యూస్ పేపర్స్ ఎందుకంటే మనం ముగ్గు వేసేటప్పుడు గుళ్ళో ఎక్కడ కింద కూర్చోకూడదు కాబట్టి ఇలా పేపర్ అనేది వేసుకొని పేపర్ మీద కూర్చోవాలి. అందుకోసం పేపరు. తర్వాత నేనైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు అనేది వెలిగించుకోవాలి అనుకుంటున్నాను. అందుకని ఉసిరికాయలు కూడా పెట్టుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు అనేది మనం చాలామంది ఒక పెద్ద పొరపాటు అయితే చేస్తారండి. అదేంటనేది కూడా చెప్తాను. ఉసిరికాయని ఇలా కట్ చేస్తారండి. కట్ చేసి దాని మీద దీపం అనేది వెలిగిస్తారు. అలా వెలిగించకూడదండి, చాలా పాపం అది అలా చేస్తే. ఆ గుంతలో మన పాపాలన్నీ ఉండిపోతాయండి. అలా కాకుండా పువ్వొత్తిని మనం ముందు రోజే నానబెట్టుకొని ఇలా దీని మీద అయితే వెలిగించాలండి. ఆ దీపం ఆయిల్ అనేది ఎప్పుడైతే కారిపోతుందో మన పాపాలు కూడా అలా కారిపోయినట్టండి. ఎవరు ఆ తప్పు అయితే చేయకండి. కట్ చేసి అని వెలిగించకండి. దీని మీదే ఇలా కాడ అనేది ఉంటుంది కదండి, ఈ టైప్ అయితే ఇక్కడైతే వెలిగించుకోండి. ముందు వైపు ఇలా
మనం వెలిగించుకోవాలి. తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి. క్లాత్ అనేది ఎందుకంటే మనము దీపం వెలిగించేటప్పుడు మనకి పసుపు కానీ తేమ కానీ ఏదైనా అంటుకుంటుంది కదా, దాన్ని తుడుచుకోవడానికి ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలి. తర్వాత మనము ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. దాని తర్వాత మనము ఒక చిన్న పర్స్ అనేది పెట్టుకోవాలి. ఆ పర్స్లో కొంచెం అమౌంట్ అనేది పెట్టుకోవాలండి. అమౌంట్ అనేది ఎందుకంటే మనము అభిషేకం చేయించడానికి కానీ బయటికి వచ్చిన తర్వాత మనం దానం చేయడానికి మనకు కొంచెం అమౌంట్ అనేది ఉండాలి. అందుకని చెప్పి మనము ఇలా కొంచెం అమౌంట్ అనేది తీసుకొని ఒక పర్స్లోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని మనము ఇలా ఒక సంచిలో అనేది పెట్టుకోవాలండి. ఇలా హ్యాండిల్ ఉన్న సంచి అయితే మనకు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. లేదా మన దగ్గర ఏదైనా జిప్పు బ్యాగ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం అయితే మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి గుళ్ళో ఏ టెన్షను లేకుండా చాలా పీస్ఫుల్గా దీపం అనేది వెలిగించుకోవచ్చండి. అంతేకాకుండా కొంతమంది ఇవన్నీ ముందే రోజే ఎందుకు తెచ్చుకోవాలి, మనం గుళ్ళో అయినా తీసుకొని పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. అప్పటికప్పుడే కొనుక్కొని వెలిగించుకోవచ్చు కదా అనుకుంటారు. మనము ఆ రోజు తీసుకుంటే డబల్ రేట్ ఉంటాయండి. డబల్ రేట్ ఉంటాయి. ఒకటి తీసుకుంటాము, ఒకటి మర్చిపోతాము. అలా కాకుండా ముందు రోజు ఈ పూజా సామాగ్రిని మనం సిద్ధం చేసుకున్నామంటే మనకి దీపం వెలిగించుకోవడానికి చాలా పీస్ఫుల్ మైండ్, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇవన్నీ మీకు మళ్ళీ ఒక్కొక్కటి నిదానంగా వీడియో చూపిస్తానండి. ఈ విధంగా మనం ఆవు నెయ్యి అనేది పోసుకొని ముందు రోజు దీపం అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. తొందరగా వెలుగుతుంది, ఎక్కువసేపు కూడా వెలుగుతుంది. అన్నీ ఒకసారి అయితే మళ్ళీ చూపిస్తున్నానండి, ఏమీ మిస్ అవ్వకూడదని చెప్పి. ముందుగా మనం ముందు రోజే ఇవి ఇలా ఒత్తులనేవి ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి. ఒత్తులు, తర్వాత దీపం వెలిగించడానికి మట్టి కుంద, ఉసిరికాయలు దీపం వెలిగించాలంటే ఉసిరికాయలు, టెంకాయి, ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సిన పసుపు, కుంకుమ, గంధము, ధూప్ స్టిక్, అగ్గిపెట్ట, చిల్లర, కర్పూరము, అక్షంతలు, వక్కలు, పువ్వులు, ఊదకడ్డీలు, తమలపాకులు. నేనైతే నైవేద్యంగా పెసరపప్పు అనేది పెట్టాలి అనుకున్నాను. ఇది ముందు రోజు మనం నానబెట్టుకోవాలని మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఏదైనా మనం కలుపుకోవడానికి ఇలా 2-3 టీ కప్స్ అనేవి, ముగ్గు వేయడానికి వరిపిండి అనేది, బియ్యం పిండి, పేపరు, ఇలా మనం డబ్బులు కూడా కొంచెం అనేది పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ పెట్టుకోవడానికి, తుడుచుకోవడానికి క్లాత్, ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక సంచి. చూసారు కదండి, ఇలా ముందు రోజు మనం సిద్ధం చేసుకోవడం వల్ల చాలా ఈజీగా గుళ్ళో దీపం అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూసారు కదండి, నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.